హలో ఫ్రెండ్స్, నార్మల్గా బ్రౌజర్ అనేది మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మనకే కాదు, పర్యావరణానికి కూడా ఉపయోగపడే ఒక బ్రౌజర్ ఉంది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే సైంటిస్టులు ఎన్నో వేల సంవత్సరాల ముందు అంతరించిపోయిన డైనోసార్స్ని మళ్ళీ తిరిగి తీసుకురాబోతున్నారంట. దాని గురించి తెలుసుకుందాం. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేసాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతమైనటువంటి మౌంట్ ఎవరెస్ట్ని ఎవరైనా ఎక్కాలంటే ముందుగా $4,000 అమౌంట్ని అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే సుమారుగా $2,97,000 అన్నమాట. అయితే ఈ అమౌంట్ని తిరిగి పే చేసేస్తారు. ఎప్పుడంటే ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తి ఆ పర్వతాన్ని ఎక్కి దిగేటప్పుడు సుమారుగా 8 కేజీల చెత్తను తీసుకుని రావాలి. అలా ఎవరైతే చెత్తను తీసుకొస్తారో వాళ్ళకి వాళ్ళు ముందుగా చెల్లించిన $4,000ని తిరిగి ఇచ్చేస్తారు. ఈ రూల్ ఎందుకు పెట్టారంటే ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళు వాటర్ బాటిల్స్ని, ఫుడ్ ప్యాకెట్స్ని ఇలా ఒక్కొక్కరు సుమారుగా 8 కేజీల చెత్తని ఎవరెస్ట్ మీద పడేస్తున్నారు. అలా చాలా చెత్త ఆ పర్వతం మీద పేరుకుపోయింది. ఆ చెత్తని ఎక్కిన వాళ్ళ చేతే క్లీన్ చేయించాలని ఈ రూల్ని అయితే పెట్టారు. మనమందరం ఎక్కువగా క్రోమ్, మొజిల్లా, సఫారీ వంటి బ్రౌజర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. కానీ మన పర్యావరణానికి కూడా యూజ్ అయ్యే ఒక బ్రౌజర్ ఉందని మీకు తెలుసా? దాని పేరే ఎకోసియా. ఈ బ్రౌజర్ని వాడితే మన పర్యావరణాన్ని మనం కూడా కాపాడినట్లు అవుతుంది. ఎలా అంటే మనం నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా, అలా ఈ బ్రౌజర్లో కూడా సెర్చ్ చేస్తాం. అలా మనం 45 సెర్చ్లు చేసిన ప్రతిసారి ఈ ఎకో బ్రౌజర్ వాళ్ళు ఒక మొక్కనైతే నాటుతారు. ఈ బ్రౌజర్ ద్వారా వాళ్ళకు వచ్చిన లాభాలలో 80% డబ్బుని మొక్కల్ని నాటడానికి ఉపయోగిస్తున్నారు. అలా అంతరించిపోతున్న అడవుల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ బ్రౌజర్ని అయితే రన్ చేస్తున్నారు. 2009లో ఈ కంపెనీని అయితే స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళు 20 కోట్లకు పైగానే మొక్కలను అయితే నాటారు. కాబట్టి మనం ప్రత్యేకంగా చేసేదేం లేదు. కేవలం మనం అప్పుడప్పుడు గూగుల్ను ఉపయోగించే బదులు ఈ బ్రౌజర్ను ఉపయోగిస్తే చాలు. మన వల్ల ఎన్ని మొక్కలు నాటబడ్డాయనేది కూడా పైన చూపిస్తుంది. స్విట్జర్లాండ్లో ఒక హోటల్ ఉంది. దాని పేరు నల్ స్టార్ హోటల్. అంటే 0 స్టార్ హోటల్ అని అర్థం. మనం 4 స్టార్, 5 స్టార్ హోటల్ అని వింటూ ఉంటాం కదా, అలా ఇది 0 స్టార్ హోటల్ అన్నమాట. ఈ హోటల్లో ఉండే రూమ్కి గోడలు ఉండవు, పైన రూఫ్ కూడా ఉండదు. ఒక బెడ్, దాని పక్కన 2 లైట్లు మాత్రమే ఉంటాయి. ఇది స్విస్ ఆల్ప్స్ పర్వతాల మధ్యలో సముద్ర మట్టానికి 6,463 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. పగలైతే చుట్టూ పర్వతాలు, చెట్లు, రాత్రుల్లో ఆకాశంలో చుక్కలను చూడవచ్చు. మన బెడ్ దగ్గరికి ఫుడ్ సర్వ్ చేయడానికి ఒక సర్వర్ కూడా ఉంటాడు. అలాగే అతను ఒక టీవీ ఫ్రేమ్ను పట్టుకొని మనకు ఆ రోజు జరిగిన న్యూస్ మొత్తాన్ని చెబుతాడు. ఒకవేళ వర్షం పడితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక బ్యాకప్ రూమ్ కూడా ఉంటుంది. అలాంటి ఈ హోటల్లో ఒక రాత్రి ఉంటే $210 అంటే $15,000 పే చేయాల్సి ఉంటుంది. అంత ఖర్చు పెట్టి దీనిలో ఎవరుంటారు అని అనుకుంటున్నారేమో. ఈ హోటల్లో స్టే చేయడానికి 9,000 మందికి పైగానే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారంట. ఈ వీడియో చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపడింది. ఎలాన్ మస్క్ నుండి టైమ్స్ మ్యాగజైన్ వరకు ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ జరగని ఒక అద్భుతం అయితే రీసెంట్గా జరిగింది. అదేంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నది భూమి మీద ఉన్న ఇప్పుడు ప్రజెంట్ బ్రతుకుతున్న నార్మల్ వుల్ఫ్స్. కానీ ఇక్కడ కనిపిస్తున్న దీన్ని డైర్ వుల్ఫ్ అంటారు. ఇవి దాదాపు 13,000 సంవత్సరాల ముందే అంతరించిపోయాయి. అయితే కొలాసల్ బయోసైన్స్ అనే కంపెనీ పురాతన డైర్ వుల్ఫ్ బోన్స్ నుండి డిఎన్ఏని కలెక్ట్ చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా 2 డైర్ వుల్ఫ్స్ అయితే పుట్టించారు. అయితే ఇప్పుడు ఆ కంపెనీ ఎలాగైతే జురాసిక్ పార్క్ మూవీలో మనం చూసినట్టు డిఎన్ఏ నుండి డైనోసార్స్ పుట్టించారో అలాగే సేమ్ టు సేమ్ ఈ కంపెనీ వాళ్ళు కూడా డైనోసార్స్ అయితే తిరిగి పుట్టించాలని ట్రై చేస్తున్నారు. ఇదిగాన ఒకవేళ సక్సెస్ అయితే మనం ఎప్పుడు అంతరించిపోయిన డైనోసార్స్ని అలాగే చాలా స్పీసీస్ని అయితే మళ్ళీ తిరిగి చూడబోతున్నాం. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన 828 మీటర్ల ఎత్తు ఉండే బిల్డింగ్ అయినటువంటి బుర్జ్ ఖలీఫా మీద రాత్రి సమయాలలో లైట్లతో అడ్వర్టైజ్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు. అలా మనకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అనేది బుర్జ్ ఖలీఫా మీద ప్లే చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్యలో ఎప్పుడైనా 3 నిమిషాల నిడివిగల యాడ్ని ప్లే చేయాలంటే $50 లక్షల అయితే చెల్లించాలి.
అదే వీకెండ్స్లో అయితే ఈ 3 నిమిషాల యాడ్ కోసం సుమారు 70 లక్షల రూపాయలు అయితే చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా యాడ్ని ప్లే చేయాలనుకుంటే నెల రోజుల ముందే వారికి సబ్మిట్ చేస్తే బుర్జ్ ఖలీఫా ఓనర్ అయినటువంటి ఎమర్ వాళ్ళు యాడ్ని అప్రూవ్ చేసి అప్పుడు డిస్ప్లే చేస్తారు. ఏదేమైనా 3 నిమిషాల యాడ్కి 50 లక్షల రూపాయలంటే మాటలు కాదు కదా. చెట్ల యొక్క థియరిటికల్ మ్యాక్సిమం హైట్ ఎంత మీకు తెలుసా? 400 అడుగుల నుంచి 426 అడుగులు. అంటే ఏ చెట్టు అయినా సరే ఆ ఎత్తుకు మించి పెరగవు. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అంతకు మించి పెరగకుండా అడ్డుకుంటుంది. చెట్టు పెరిగే కొద్దీ నీరు కాండం ద్వారా ప్రయాణించి చెట్టుపై నుండే ఆకులకు కొమ్మలకి చేరుకోవడం అనేది కష్టమవుతుంది. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టుగా కాలిఫోర్నియాలోని రెడ్ వుడ్ చెట్టుకి రికార్డు ఉంది. ఈ చెట్టు హైట్ దాదాపుగా 380 అడుగులు ఎత్తు. ఏ చెట్టు అయినా సరే థియరిటికల్ మ్యాక్సిమం హైట్కి చేరుకోగలదు కానీ అంతకు మించి పెరగలేదు. మీకు తెలుసా, సుమారుగా 4000 కేజీల బరువు ఉండే ఏనుగు పాదం కింద ఎంత ప్రెజర్ ఉంటుందో దానికంటే కూడా 50 కేజీల బరువు ఉండే ఒక అమ్మాయి వేసుకున్న ఐ హీల్స్ కిందే ఎక్కువ ప్రెజర్ ఉంటుందంట. ఎందుకంటే ఐ హీల్స్ కింద భాగంలో మహా అంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ ఫీట్ అంటే చదరపు సెంటీమీటర్ ప్రాంతం మాత్రమే ఉంటుంది. అదే ఏనుగు పాదం కింద 250 చదరపు సెంటీమీటర్ల ప్రాంతం ఉంటుంది. ఏరియా తగ్గే కొద్దీ ఫోర్స్ పెరిగి ప్రెజర్ కూడా పెరుగుతుంది. అంటే తక్కువ ఏరియాలో ఎక్కువ ఫోర్స్ అప్లై అయితే అక్కడ ప్రెజర్ కూడా పెరుగుతుంది. ఈ లెక్కన ఏనుగు మరియు అమ్మాయి బరువులలో అలాగే కింద ఎంత భాగంలో ఆ బరువు పడుతుంది అనేది చూసినప్పుడు ఏనుగు కన్నా కూడా అమ్మాయి వేసుకున్న ఐ హీల్స్ కిందే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. చాలామంది వారికి నచ్చిన పేరునో లేకపోతే లోగోనో టాటూగా వేసుకుంటూ ఉంటారు కదా. కానీ ఒక స్టడీ ప్రకారం టాటూ వేసుకున్న వారిలో సుమారు 78% మంది కొంతకాలానికి ఆ టాటూ వేసుకున్నందుకు చాలా బాధపడతారంట. ఎందుకంటే కొన్ని రోజులకి ఆ టాటూ డిజైన్ అనేది నచ్చకపోవడం, ఆ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో వేసుకోవాల్సింది అని, లేదా ఆ సమయంలో ఇష్టమైన వాళ్ళ పేరు వేసుకొని కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మీద ప్రేమ తగ్గిపోవడం, ఆ టాటూ వేసుకున్న సమయానికి ఇప్పటికీ ట్రెండ్ మారిపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల ఆ టాటూ వేసుకున్నందుకు చాలామంది బాధపడుతున్నారని తేలింది. కాబట్టి మీలో ఎవరైనా టాటూ వేసుకోవాలనుకుంటే ఒక్కసారి బాగా ఆలోచించుకొని వేసుకోండి. మన ఇండియాకు చెందిన నీలం కుమార్ అనే ఈ వ్యక్తికి పాములంటే చాలా ఇష్టం. మనలో చాలామంది పాములు కనిపిస్తే చంపేస్తూ ఉంటాం. కానీ పాములు మనం అనుకున్నంత ప్రమాదం కాదని, వాటిని ఏం చేయకపోతే అవి కూడా మనల్ని ఏం చేయవని నిరూపించాలనుకున్నాడు. అందుకోసం ఇతను 1980లో పూర్తిగా గ్లాస్తో క్లోజ్ చేసినటువంటి ఒక బాక్స్ వంటి రూమ్లో 72 విషపూరితమైన పాములతో 72 గంటల పాటు గడిపాడు. ఆ 72 గంటల పాటు ఆ క్లోజర్ రూమ్లో ఆయన బుక్స్ చదువుకోవడం, పడుకోవడం ఇలా మామూలుగానే ఉన్నాడు. ఆ పాములు కూడా ఆయన మీద పాకుతూ వెళ్ళినా కానీ ఈ 72 గంటల్లో ఏ పాము కూడా ఆయనకి ఎటువంటి హాని తలపెట్టలేదు. చాలా సేఫ్గా అయితే ఆ గదిలో నుండి ఆయన బయటకు వచ్చాడు. ఇన్ని పాముల మధ్య అన్ని గంటలు ఉన్నందుకు ఈయనకి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా దక్కింది. వాటిని రెచ్చగొట్టకపోతే పాములు కూడా మిగతా జీవుల్లాగే ఏమీ చేయవని ప్రజలకైతే అవగాహన కల్పించడానికి ఆయన ఇలా చేశారు. ఒక సర్వే ప్రకారం మహా అయితే మనం ఒక ప్లాస్టిక్ బ్యాగ్ని 12 నిమిషాల కంటే ఎక్కువ వాడమంట. కానీ ఆ 12 నిమిషాల తర్వాత ఆ ప్లాస్టిక్ బ్యాగ్ అనేది భూమిలో కలవడానికి సుమారు 1000 సంవత్సరాల పైగా పడుతుంది. కాబట్టి ప్లాస్టిక్ కవర్ని వాడే ముందు అది నిజంగానే అంత అవసరమా అని ఆలోచించి మరీ వాడండి. 1907లో న్యూ ఇయర్ రోజున వైట్ హౌస్ ముందు జరిగిన ఒక సమావేశంలో అప్పటి అమెరికా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రూస్వెల్ట్ వచ్చిన అతిథులందరినీ పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అలా అతను 8513 మందికి కంటిన్యూస్గా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఒకేసారి అంతమందికి షేక్ హ్యాండ్ ఇచ్చిన వ్యక్తిగా అతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా దక్కింది. కంటిన్యూస్గా 8513 మందికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చాలా ఓపికండాలి కదా. మనమంతా బ్రష్ చేసుకొని నురగను బయట ఉంచేస్తాం. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అలా కుదరదు. అక్కడ గ్రావిటీ లేకపోవడం వల్ల మనం బయటకు నురగను ఉంచేస్తే అలా గాల్లో తిరుగుతూనే ఉంటుంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా నాసా వాళ్ళు 1960లో నాసా డెంట్ అనే పేస్ట్ని అయితే తయారు చేశారు. దీంతో బ్రష్ చేసుకున్నప్పుడు నురగ రాదు. అంతేకాదు, బ్రష్ చేసుకున్న తర్వాత దాన్ని అలాగే మింగేయవచ్చు. అది లోపల జీర్ణం కూడా అయిపోతుంది. మనం సరిగ్గా గమనించంగానే మన ముక్కు అనేది మన కళ్ళ ముందే ఉంటుంది. మనకు నిరంతరం కనబడుతూనే ఉంటుంది. కానీ మన మెదడు మాత్రం మన ముక్కుని పట్టించుకోదు. ఈ ప్రాసెస్ని అన్కాన్షియస్ సెలెక్టివ్ అటెన్షన్ అంటారు.
మన కళ్ళు చూడగలిగిన ప్రాంతంలోనే మన ముక్కు కూడా ఉంటుంది. కానీ అది మనకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కాదు కాబట్టి మన ముక్కు కనబడుతున్నా సరే మన బ్రెయిన్ అనేది దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. అలాగే మరో రీజన్ ఏంటంటే ముక్కు మన కళ్ళు కూడా ఫోకస్ చేయలేనంత దగ్గరగా ఉంటుంది. అందుకే మన బ్రెయిన్ మన విజన్ నుండి మన ముక్కునైతే తీసేస్తుంది. ఉదాహరణకి స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ కళ్ళ దగ్గర ఏదో అడ్డంగా ఉన్నట్టు ఏమాత్రం అనిపించదు. ఎందుకంటే అవి కూడా కంటికి బాగా దగ్గరగా ఉండడం వల్ల వాటిని మన బ్రెయిన్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. మీరందరూ ఖచ్చితంగా పీరియాడిక్ టేబుల్ గురించి చదువుకునే ఉంటారు. దానిలో మొత్తం 118 ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఆ మొత్తం ఎలిమెంట్స్లో మన శరీరంలో 30 ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఆ 30 ఎలిమెంట్స్ కూడా ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, కాల్షియం అండ్ ఫాస్ఫరస్. ఈ 6 ఎలిమెంట్స్ మన శరీరంలో 99% వరకు ఉంటాయి. ఇంత క్లిష్టమైన మన శరీరం తయారవడానికి 30 ఎలిమెంట్స్ అవసరం అవుతున్నాయి. కానీ ఒక మొబైల్ ఫోన్ తయారవడానికి 75 ఎలిమెంట్స్ అయితే అవసరపడుతున్నాయి. సాధారణంగా ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్స్కి 16, 32, 48, 64 మెగాపిక్సెల్స్తో కెమెరాస్ అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది 3.2 బిలియన్ పిక్సెల్స్ స్పేస్ కెమెరా, అంటే 3200 మెగాపిక్సెల్స్ కెమెరా అన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ ఇమేజ్ తీయగల కెమెరా ఇదే. ఇది తీసిన ఒక ఇమేజ్ని చూడాలంటే 400 అల్ట్రా హై డెఫిషన్ 4K టీవీలను ఒక చోట చేర్చి ఒక స్క్రీన్గా చేస్తే అప్పుడు ఆ ఇమేజ్ని ఫుల్ క్లారిటీతో అయితే చూడగలం. దీని విజువలైజేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే ఈ కెమెరా ద్వారా 24 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక గోల్ఫ్ బంతిని కూడా చూడవచ్చు. ఈ కెమెరా నెక్స్ట్ 10 సంవత్సరాల పాటు సుమారు 2000 గ్యాలక్సీలను ఫోటోలు తీస్తుంది. వాటి ద్వారా గ్యాలక్సీలు ఎలా ఏర్పడతాయి, ఎలా ఎవాల్వ్ అవుతున్నాయి అనేది తెలుసుకోవచ్చు. అలాగే సోలార్ సిస్టమ్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ వీటి గురించి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ కెమెరాను అయితే ఉపయోగిస్తున్నారు. అలా ఇది ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల GB డేటా ఉండే ఫోటోలను అయితే తీస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి మన ఇన్స్టా పేజ్ను కూడా ఫాలో అవ్వండి.